నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఆపరేషన్ కగార్ పేరిట కూడా ఏదైతే కర్రేగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మావోయిస్టులను ఏరేస్తూ ఉన్నారు। సో మావోయిస్టుల పేర్లతో ఆదివాసులను చంపేస్తూ ఉన్నారంటూ కూడా కొన్ని సంఘ నాయకులు కూడా ఈ ఆపరేషన్ కగార్ని ఆపేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు। సో దీనికి సంబంధించి ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది। ఎందుకు ఆపరేషన్ కగార్ ఆపేయాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు। ఏబీపీ ఆధ్వర్యంలో కూడా కొన్ని విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి ఏబీపీ రాంబాబు అన్న గారు ఉన్నారు। అన్న నమస్తే। సో ఏంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు చేపట్టారు? ఈరోజు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మానవత్వమా మావోయిస్టు మారణకాండన అనేటువంటి ఒక అంశం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు కొంతమంది పీస్ కమిటీల పేరుతోని శాంతి చర్చలు జరపాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారి దగ్గరికి ఒక టీం పోవడం జరిగింది। వారు పోయి ఏమంటారు, ఇక్కడ మావోయిస్టులకు ఏమో జరిగింది, మావోయిస్టులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు। ఎందుకు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి? ఎందుకు? అమాయక గిరిజన యువకులను ఇన్ఫార్మర్ల నెపంతో అడవు లోపల చంపినందుక, ఈ దేశ అంతర్గత భద్రతకు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్నటువంటి పోలీసులను చంపినందుక, ఈ దేశం యొక్క రక్షణలో భాగమవుతున్నటువంటి రక్షణ దళాలను తుపాకులతోని మందుపాతలతో పేల్చినందుక, లేకపోతే ఈ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను కిరాతకంగా చంపినందుక, ఎందుకు ఈ అడవుల లోపల స్వేచ్ఛ వాయువులు పీల్చేటువంటి గిరిజనుల మధ్యలో రక్తపు టేరులు పారించేందుకు వాళ్ళతో శాంతి చర్చలు జరపాలా? ఎందుకు శాంతి చర్చలు జరపాలో ఈ ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయినటువంటి సూడో మేధావులు ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది। ముఖ్యమంత్రి గారు మీకు సిగ్గు అనిపిస్తలేదు, ఎందుకంటే నీకు ఒక అర్హతను కోల్పోయినావు। ఎవరైతే పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారోత్సవాల్లో భాగం పంచుకునేటువంటి అర్హతను కోల్పోయినావు। మొన్న నువ్వు సైనికుల మద్దతుగా తీసినటువంటి ఏదైతే ర్యాలీ ఉన్నదో అలాంటి ర్యాలీలలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా నువ్వు కోల్పోయినావు। ఎందుకంటే అలాంటి సైనికుల ప్రాణాలను తీసినటువంటి మావోయిస్టులకు వత్తాసు పలుకుతున్నావు। అలాంటి పోలీస్ అమరవీరుల కుటుంబాలకు నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి రోజు వచ్చింది। ఎందుకు నువ్వు మావోయిస్టులకు నువ్వు అంటే వత్తాసు పలుకుతున్నావు? ఎందుకు కేంద్ర మాజీ కమిటీ మెంబర్ జంపనతో కూర్చొని అంటగావుతూ వారి యొక్క దృక్పథం సామాజిక కోణంలో చూడాలని చెప్తున్నావో అర్థం కావట్లే। ఎందుకు నీ పక్కన ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని అడుగు చెప్తారు, వాళ్ళ యొక్క తండ్రిని చంపినప్పుడు ఆయన అనుభవించిన బాధ ఏ విధంగా ఉన్నదో, పక్కన ఉన్నటువంటి నీ జిల్లాకు చెందినటువంటి అరుణమ్మని అడుగు వాళ్ళ డాడీని చంపినప్పుడు ఆమె అనుభవించిన బాధ ఎటువంటిదో, నువ్వు ఈ పోలీస్ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యాసం చంపిర్రో, ఎవరైతే మిగతా అధికారులను చంపిర్రో వాళ్ళ యొక్క అమరవీరుల వారోత్సవాలు జరిగినప్పుడు అక్కడ పోయినప్పుడు వాళ్ళని అడుగు వాళ్ళ యొక్క కన్నీటి బాధ ఏందో, వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ యొక్క అక్కలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ ఏందో, ఆ విధంగా అలాంటి వాళ్ళ యొక్క కన్నీళ్ళకు కారణమైనటువంటి ఈ మావోయిస్టు తుప్పు పట్టిన సిద్ధాంతానికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు అంటే, అనేక మంది గిరిజన యువకుల యొక్క మరణాలకు కారణమైనటువంటి, అనేక మంది గిరిజన ప్రాంతాల్లో విద్యను బోధిస్తున్నటువంటి టీచర్ల మరణాలకు కారణమైనటువంటి అనేక మంది గిరిజన యువకులను కానీ గిరిజన యువతులను కానీ వాళ్ళ ఆటలతోని పాటలతోని సాంస్కృతిక కార్యక్రమాలతోని అడవులకు పంపించి వాళ్ళ యొక్క ఎవరైతే మావోయిస్టులుగా చలమనవుతున్నారో, అర్బన్ నక్సలైట్ల నీతో చర్చలు జరపడానికి వస్తున్నారో వాళ్ళ పిల్లలు మంచి మంచి కాలేజీలు చదువుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే, ఇలాంటి అమాయక యువకులను ఆ అడవులకు పంపించినటువంటి వాళ్ళను చంపినటువంటి మావోయిస్టులకు అనుకూలంగా చర్చలు జరపడం అంటే సిగ్గు అనిపిస్తలేదా? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక। మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్న ఆదివాసిని ఇబ్బంది పెడతా ఉన్నారు, అందుకే దీన్ని ఆపేయాలి, అందుకే ఈ శాంతి చర్చలు జరపాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు। అక్కడ భద్రతా సిబ్బంది కానీ లేకపోతే పోలీసులు కానీ ఆదివాసులను ఇబ్బంది పెట్టలేదన్న, ఎందుకంటే వీళ్ళు అడవులలో వండుకుంటూ తుపాకులు పట్టుకొని వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, అంటే ఇక్కడ ఉంటే మీరు మా మధ్యలో ఉంటే మాకు ప్రభుత్వం అందించాల్సినటువంటి ఏవైతే సహాయ సహకారాలు కానీ పథకాలు కానీ అందుతలేవు, మేము ఈ యొక్క సమాజానికి దూరంగా ఉన్నాము, మాకు అభివృద్ధి జరుగుతలేదు, రోడ్డు రవాణా వ్యవస్థ తెలియదు, రోడ్లు వేయాలంటే రోడ్లను పేల్చేస్తున్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, మాకు ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వస్తే ప్రభుత్వ అధికారులను చంపుతున్నారు, కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతని వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళ ఇన్ఫార్మర్ల నెపంతో చంపినటువంటి వాళ్ళ చరిత్ర ఈ మావోయిస్టులది। కాబట్టి అక్కడ ఉన్నటువంటి
అక్కడ ఉన్న యువత, అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే వాళ్ళ మీద ఈ ఆపరేషన్ కగార్తోని విరుచుకపడుతున్నారు కాబట్టి ఎవరైతే అభివృద్ధి నిరోధకులు, ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు తుపాకులు పట్టుకొని ఉన్నలకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి ఆపరేషన్ కగార్తోని ఇక్కడ వేటాడుతున్నారు కాబట్టే ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో 2004వ సంవత్సరంలో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అన్నారు. కానీ 2004 తర్వాత ఏం జరిగింది? శాంతి చర్చల పేరుతోని ఇట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకొని మళ్ళీ అనేక మంది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని బెదిరించుకొని నిధులు సమకూర్చుకొని వాళ్ళు మళ్ళీ అడవులలోకి పోయి నరమేధాన్ని సృష్టించి దగ్గర 20,000 మందిని పొట్టను పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు అంచువేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క అంటే ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఈ శాంతి చర్చల పేరుతో మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి, మళ్ళీ నిధులను సమకూర్చుకోవాలని చెప్పేసి, మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకోవడం కోసమే ఈ యొక్క చర్చలు తప్పిస్తే మాజీ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు కూడా గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న ఏదైతే శాంతి చర్చలు జరపాలి, కావాలంటే బహిరంగ నేనే లేఖ రాస్తా అని చెప్పడం జరిగింది. శాంతి చర్చలు జరపడానికి ఎవరు వ్యతిరేకం కాదు. శాంతి చర్చలు ఎప్పుడు ఓకే అవుతుంది? గన్ను పట్టుకుని పక్కన కూర్చున్నప్పుడా? ముఖ్యమంత్రి గారిని శాంతి చర్చలు జరపనండి 10 మంది వాళ్ళ మావోయిస్టులు వచ్చి గన్నులు పక్కన పెట్టుకొని శాంతి చర్చలు జరుపుతాడని చెప్పండి. నీ పార్టీకి సంబంధించినటువంటి, నువ్వు గతంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారిని లేపేశారు కదా, ఏదో దేవుని దయవలని బతికి బయటపడ్డాడు కదా. ఇక్కడ నీ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ని లేపారు కదా, మరి ఎందుకు లేపారు? వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసము, వాళ్ళ నిధులు సమకూర్చుకోవడం కోసము, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసము. ఏందండి వాళ్ళు విధించే శిక్షలు? ఇక్కడ కోర్టులు లేవా? రాజ్యాంగం లేదా? వాళ్ళకి ఎవరు హక్కు ఇచ్చిర్రు? అడవిలో ఉన్నటువంటి వాళ్ళ మొదలకి వీళ్ళని తీసుకొని పోయి ఆటవిక శిక్షలు విధించి వాళ్ళని కాల్చి చంపేయడము, ఉరి తీయడము, వాళ్ళ యొక్క ఏవైతే ఈ అంటే లోపలి భాగాలు ఏవైతుంటో వాటి మీద దాడి చేయడము, ఈ ఆటవిక శిక్షలు విధించేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చిర్రు? ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి, ఇప్పుడు రాజ్యాంగము, ఇప్పుడు హక్కులని గుర్తుకొస్తున్నాయి కదా. మరి మీరు అమాయకులను చంపినప్పుడు ఆ హక్కులు గుర్తుకు రాలేదా? అమాయకులను చంపినప్పుడు జీవించే హక్కును మేము హరిస్తున్నామని చెప్పేసి మీకు గుర్తుకు రాలేదా? మీరు తుపాకులు పట్టుకొని ఈ యొక్క అరణ్యాలలో తిరిగినప్పుడు, సమాచార ప్రభుత్వాలను నడిపినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? మీకు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తుకొస్తాయా? కాబట్టి ఖచ్చితంగా మీతో శాంతి చర్చలు జరపాలంటే తుపాకులను విడనాడాలి, ఆయుధాలను విడనాడాలి, అప్పుడు ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులకు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు, అభివృద్ధి నిరోధక శక్తులకు మీరు వత్తాసు పలికినట్టయితే యావత్ పోలీస్ అమరవీర కుటుంబాలను మీరు వంచినట్టే. యావత్ దేశ రక్షణలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నరాంతులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి దేశ సైనిక దళాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టే. ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేసేటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తాయి. ఎవరైతే జాతీయవాదం కోసం, ప్రజాస్వామ్యం పడవిలడం కోసము, రాజ్యాంగం పడవిలడం కోసం ఇక్కడ ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిల్లో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. నువ్వు ఇప్పటికైనా నువ్వు బహిరంగంగా వారికి వచ్చి వాళ్ళ కుటుంబాలకు, మావోయిస్టు ప్రభావిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా నువ్వు నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ హెచ్చరిస్తూ ఉన్నది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక